ఇంతసేపు నేను రికార్డ్ నొక్కకుండానే మాట్లాడేశాను. సో మనం వెకేట్ చేసేటప్పుడు హోటల్ చెక్అవుట్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి స్లిప్ ఇచ్చారు. ఆ స్లిప్ ఇచ్చేస్తే మనకి సో అప్పుడే రిలాక్స్ అవుతున్నారు. పెద్ద రూమ్ కాదు, కరెక్ట్ ఇలా ఉన్నాం. లెట్స్ గో. కింద స్కిడ్ అవుతుంది చిన్న, బాగా స్కిడ్. అటే కదా వెళ్ళాలి మనము. హోటల్ పక్కనే పార్కింగ్. సో దట్స్ ద రీజన్ ఇక్కడ తీసుకునింది. వెనకాల బ్యాక్ డ్రాప్, సిటీ బ్యాక్ డ్రాప్, నైట్ వ్యూ. ఓ మై గాడ్. ఓహో, ఇంకోటి తీసుకొని వచ్చారు. అటు వెళ్దామా? ఏరా ఫస్ట్ టైం న్యూయార్క్లో సబ్వే ఎక్స్పీరియన్స్ కదా. ఐ మీన్ యూరోప్లో ఎక్కాం కానీ న్యూయార్క్లో ఫస్ట్ టైం అనమాట సబ్వే. పెన్ స్టేషన్ దగ్గర ఆగాము. చూడండి దూరంగా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. నా పేరు పద్మ. ఈ వీడియో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ థంబ్నెయిల్కి కంటిన్యూషన్ వీడియో. న్యూజెర్సీలోని అక్షర్ధామ్ నుంచి న్యూయార్క్కి బయలుదేరాము. సో కరెక్ట్గా 2:30కి బయలుదేరాము. 4 PM నుంచి స్టార్మన్ ఉంది. కారు పార్క్ చేసి లోపలికి వెళ్ళేటప్పుడు సరిపోతుంది అనుకుంటున్నా. సో కారు ఇక్కడ వాళ్ళు తీసేసుకుంటారంట. కారు కీస్ కూడా ఇచ్చేయాలంట కదా చిన్న. ఇచ్చేసి మేము లగేజ్ అంతా తీసేసుకున్నాము. ఎరా హర్షి. సో ఇంకా మనం వెళ్ళిపోవడమే హోటల్కి. సో వాళ్ళు పార్క్ చేస్తారంట మన తరపున. సో దట్ ఈస్ గుడ్ రైట్. సో మమ్మల్ని అడిగారు, మీరు మధ్యలో ఏమన్నా కార్ తీస్తారా రేపు అని. మేము లేదన్నాము. ఎందుకంటే కార్ తీసి డ్రైవ్ చేసి మళ్ళీ ఇంకో చోట పార్క్ చేయాలంటే కష్టము. న్యూయార్క్లో ఉండే వాళ్ళకి లేదా విజిట్ చేసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో మేము మళ్ళీ తీయము కారు. ఏమైనా కావాలంటే సబ్వే యూజ్ చేయడం బెస్ట్ అనమాట ఇక్కడ. సో అది అందుకని కావాల్సిన థింగ్స్ అన్ని తీసేసుకున్నాం మేము. ఇంకా వాళ్ళకి కార్ కీస్ ఇచ్చేసాము. అదిగో ఇచ్చేస్తున్నారు. సో మనం వెకేట్ చేసేటప్పుడు హోటల్ చెక్అవుట్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి స్లిప్ ఇచ్చారు. ఆ స్లిప్ ఇచ్చేస్తే మనకి కార్ కీస్ ఇచ్చేసి కార్ ఎక్కడుందో చెప్తారు. ఇంకా తీసుకెళ్ళిపోవడమే. బాయ్, థ్యాంక్ యూ, యూ టూ. అది వెళ్దాం. ఓ నాకు ఇచ్చే, ఇది నేను వేసుకుంటా. అబ్బా, ఓకే వెళ్దామా? సో అదన్నమాట, హోటల్కి బయలుదేరాము. సో హోటల్ పక్కనే పార్కింగ్. సో దట్స్ ద రీజన్ ఇక్కడ తీసుకునింది. సో పార్కింగ్ ఇంకో చోట పెట్టే పని లేకుండా. బట్ పార్కింగ్కి $60 పర్ డే. ఈ హోటల్ తరపున అయితే డిస్కౌంట్ అంట. డౌన్ టౌన్లో టఫెస్ట్ పార్ట్ పార్కింగ్ ఉన్న హోటల్ దొరకడం. సో ఈయన ఒక్కడే వెళ్తున్నారు చెక్ఇన్కి. అందరు ఎందుకని ఎక్కడ చూడు క్రిస్మస్. సో మొత్తానికి హోటల్ లోపలికి వచ్చాము. ఏం చిన్న మీరంతా ఉండక్కర్లా, మీరు పక్కన ఉండొచ్చు, ఒకళ్ళు ఉంటే చాలా. సరే. సో మేము ఇంకా చెక్ఇన్కి వెయిట్ చేస్తున్నాము. పెద్ద క్యూ ఉంది చూసి. సో అదే కదా, పాస్పోర్ట్ చూపించాల్సిన పని లేదు. ఓ కాఫీ ఉంది చిన్న అక్కడ, తెచ్చానా నేను. సో ఇది బాత్రూము లోపల. బాగుంది, క్లీన్గా. అబ్బా, చిన్నది, కాంపాక్ట్గా, ముచ్చటగా ఉంది. ఓకే కదా, బాగుంది, చిన్నగా ముచ్చటగా. ఓకే, గుడ్, నైస్. సో ఇక్కడ ఇచ్చారు అన్ని టవల్స్. సో ఇక్కడ ట్రాక్ రాయడు పెట్టేద్దాం. సో రూమ్ బాగుంది. సో అప్పుడే రిలాక్స్ అవుతున్నారు. పెద్ద రూమ్ కాదు, కరెక్ట్గా మీడియం రూమ్ ఉంది. సో కాఫీ మెషిన్ యాజ్ యూజువల్. సో విండో వ్యూ ఇలా ఉందన్నమాట. ఓ బ్యూటిఫుల్ లైట్స్, అది బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది చూడండి. సో విండో నుంచి బ్యూటిఫుల్ సిటీ వ్యూ ఉంది. ఇంతసేపు నేను రికార్డ్ నొక్కకుండానే మాట్లాడేశాను. సో అక్కడ డార్క్గా ఉందండి, అందుకని ఇట్లా తీసుకున్నాను. సో ఇప్పుడు అక్షర్ధామ్ నుంచి ఇట్టే వచ్చేసాము కదా, ట్రెడిషనల్ బట్టల్లోనే ఉన్నాము. సో ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసేసుకొని బ్రూక్లిన్ బ్రిడ్జ్, ఛార్జింగ్ బుల్లు, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఆ ఏరియాస్ వాటికి దగ్గరగానే తీసుకున్నాం అనమాట హోటల్ డౌన్ టౌన్లో. సో అవి చూసేసి ఇంకా వచ్చేసి రిలాక్స్ అయిపోయి, ఇప్పుడు 5 అయింది. మ్యాక్సిమం ఎంతవరకు కవర్ చేయగలమో ఈ ఏరియాలో కవర్ చేసేసి ఇంకా రేపు సెంట్రల్ పార్క్ ఆ సరౌండింగ్ కవర్ చేద్దాము అని, టైమ్ స్క్వేర్ ఆ సరౌండింగ్స్. సో ఇప్పుడైతే 5 అయింది, రెడీ అయిపోతాము. ఏం చిన్నగా రిలాక్స్ అయిపోతున్నారు, చిన్నగా రిలాక్స్ అవుతున్నారు డ్రైవ్ చేసి అలసిపోయి. మురారి నువ్వు అసలు కనిపించట్లా, బరీ అయిపోయావు.
ఓకే సరే, డ్రెస్ మార్చుకునేద్దాం నాన్న. పదండి ఫస్ట్ హర్షి బాత్రూమ్. యా 46కి అంతా రెడీ అయిపోదాం రా. ఫస్ట్ హర్షి చేంజ్ చేసుకొని వచ్చేయి, దాని తర్వాత మురారి, దాని తర్వాత నేను వెళ్తాను. స్టార్ట్ వాట్ ఎవర్. యా ఫాస్ట్, చలిగా ఉంది, బాగా ప్యాక్ అవ్వాలి అండి. అంతా రెడీ అయిన తర్వాత టాక్ టు యు లేటర్. అవుట్ఫిట్ వీడియోస్ డిలీట్ అయ్యాయి యాక్సిడెంటల్గా, చిన్న క్లిప్ ఒకటి మిగిలింది. సో ఇదైతే అమెజాన్లో తీసానండి. స్వెటర్ చాలా కంఫీగా ఉంది. వెళ్దాంపా, లెట్స్ గో. ఏం చిన్న మీరు రెడీనా? ఓకే, ఫుల్లీ ప్యాక్డ్. అసలు చలికి భయపడి మొత్తం వేసుకున్నాము. నీ ఫోన్ అక్కడే ఉంది, నేను చూసాను అక్కడ పక్కనే ఉంది ఫోన్. చూడలే పా, నన్ను వెళ్దాంపా, వాళ్ళు వస్తారు, మనం గెద్దాం. లెట్స్ గెద్దాం. భలే ఉంది కదా వ్యూ. ఓ మై గాడ్, అంతకుమించి కనిపించట్లేదు. సో ఇవి పడుతున్నాయి, పగులు చూడాలి, బాగా కనిపిస్తుంది. సో 18th ఫ్లోర్ ఇది. వచ్చేసిందా లిఫ్ట్? ఇంకా రాలేదు. ఓకే, ఇప్పుడే బయట వచ్చాము, స్నో పడుతుంది. సో ఇప్పుడే వచ్చాము బయట. 4కి స్నో స్టార్ట్ అవుతుంది అన్నారు కదా, కానీ ఇప్పుడు మొదలైతే 6కి మొదలవుతుంది. అదర్వేనా? ష్యూర్ హర్షి, నిన్ను నమ్ముకొని వెళ్తున్నాము. సో మేముంటున్న హోటల్ నుంచి బ్రూక్లిన్ బ్రిడ్జ్ 13 minutes బై వాక్ అన్నమాట. సో అందుకే నడిచి వెళ్తున్నాము. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ తీసుకునింది. ఇక్కడ కొంచెం దగ్గరే ఉంటాయి, వాకబుల్ డిస్టెన్స్, మళ్ళీ సబ్వే అలా తీసుకోకుండా. సో దారిలో ఏమన్నా మంచిగా క్రిస్మస్ లైట్స్ కనిపిస్తే తీస్తా. హర్షి ఇప్పటికి ఇది 2వ డీటూర్ చేస్తుంది. ఇట్లేనా? ఏమో, నిన్ను నమ్మే వస్తున్నావు హర్షి. ఓకే లెట్స్ గో. సో బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వెళ్తున్నాము. సో పర్లేదు, నేను వస్తున్నా లేరా. వెనకాల బ్యాక్ డ్రాప్ చూస్తారా? సో అది సిటీ బ్యాక్ డ్రాప్, నైట్ వ్యూ. అండ్ ముందర బ్రూక్లిన్ బ్రిడ్జ్. స్నో పడుతుంది ఓ పక్క. స్నో కనిపిస్తుందా? స్నో ఎంత బాగుందో. నా మైక్ ఆన్ చేయాల, దట్స్ ఓకే. క్రౌడ్ చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చూడు అసలు. లేదు ఇంతేనా? సో స్నో పడుతుంది. ఇట్స్ సో మ్యాజికల్. జాగ్రత్త, స్లిప్పరీగా ఉంది హర్షి. మీకు ముందర చూపిస్తా ఎలా ఉంది, ఎంతమంది ఉన్నారు. సో మెనీ పీపుల్. లోపలికి అలో చేయట్లేదేమో మరి కదా. సో కూల్ కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 4కి అన్నారు స్నో పడ్డాము, 6కి మొదలైంది. కరెక్ట్గా మేము స్టార్ట్ అయ్యాము చూడండి, అప్పుడు మొదలైంది అది. అబ్బా, ఓహో, సో గుడ్ సో గుడ్. అసలు స్లిప్పరీగా ఉంది, జారుతుంది కింద. కింద చూసారంటే కిందంతా స్నో ఉంది, జారుతుంది బాగా. మేము అందుకే బూట్స్ వేసుకొచ్చాము, ఎక్సెప్ట్ మురారి అందరం బూట్స్ వేసుకొచ్చాము. సో అందరూ స్లోగా నడుస్తున్నారు. అదే కదా. నేను అట్లా వెనక్కి నడుస్తున్నా హర్షి. చూస్తా, ఇది తీస్తున్నా. మొహానికి వేసి కొడుతుంది కదా. ఓకే, హోటల్ ఎట్లా? హోటల్లో ఏం కనిపించట్లా. సో క్లీన్ చేస్తున్నారు. బ్రిడ్జ్ మీద స్లిప్పరీగా ఉంది, స్నో పడింది కదా. సో క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నారు చూడండి. ఇంకోటి తీసుకొని వచ్చారు. అటు వెళ్దామా? వావ్, ఇట్ లుక్స్ సో గుడ్.
కదా, నడుస్తా అంటే లేదు, ఇట్లే చూపిస్తే చాలా బాగుంది. ఏం చిన్న కదా, ఇంత పెద్ద చూడు అసలు. ఓ మై గాడ్. వెళ్తురు బాగుంది చూడు, వెళ్తురు బాగుంది కదా. యా 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 ఓకే, వెళ్దాం అయితే. ఫోటోలు తీసి. ఓ మై గాడ్. ఓహో మొహాన్ని కొట్టేస్తుంది. సో వెళ్ళే వాళ్ళు అటు కూడా వెళ్తున్నారు. అటు సైడ్ కూడా ఉంది, మధ్యలో గ్యాప్ ఉంది కదా, మధ్యలో సస్పెన్షన్ బ్రిడ్జ్ లాగుంది, మళ్ళీ అటు సైడ్ వేరే బ్రిడ్జ్ ఉంది. అమ్మా చూడండి ఎలా పడుతుందో. ఓ మై గాడ్. ఆహా కదా, సో కూల్. కింద చూస్తున్నారా గాలికి స్నో స్టామ్ ఉంది, స్నో ఎలా కొట్టుకెళ్ళిపోతుందో. ఓ మై గాడ్. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్. దాని మీద అర్థం కాదు, ఇంటికి వెళ్ళాక చూడాల్సిందే. సో ఇలా ఉన్నాం. లెట్స్ గో లెట్స్ గో. సో కింద స్కిడ్ అవుతుంది చిన్న, బాగా స్కిడ్. అటే కదా వెళ్ళాలి మనము, అటే వెళ్ళాలి పానాన్న. నిజంగానే జారుతుంది మురార్లు, జాగ్రత్త. ఇలా ఉంది మా ఎదురుగా. ఓ మై గాడ్. చాలా స్లోగా రావాలి. నేను ఆపేస్తాను వీడియో అయితే ఉండు. సో చాలా పిక్చర్స్ అయితే తీసుకున్నాము. దీని తర్వాత కూడా హోటల్కి రిటర్న్ వచ్చేటప్పుడు వ్లాగింగ్ చేశాను. అండ్ ఆల్సో అబౌట్ డిన్నర్ అన్ని మిస్ అయ్యాయి అనమాట వీడియోస్. హోటల్ ఆపోజిట్ లోని చిపోట్లీ ఉంటుంది, అక్కడ వెజ్జీ బౌల్, చికెన్ బౌల్స్ తీసుకున్నాము. గుడ్ మార్నింగ్. ఎదురుగా ఎలా ఉంది. ఓ ఆగినట్టుంది, స్నో పడ్డ. అదిగో ఇక్కడ మా కిటికీ మీద కూడా స్నో ఉంది. అమ్మో అసలే ఎర్లీ మార్నింగ్ కూడా ఏం పడతా ఉంది తెలుసా చిన్న. ఎప్పుడు ఆగిందో మరి. ఓ రోడ్లు క్లీన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. స్నో పడ్డం ఆగిన తర్వాత అదిగో. ఓ ఆయన వెళ్ళిపోయాడు లోపల. అదిగో ఎప్పుడు చూపిస్తారు చూడు. అదిగో. సో అక్కడ ఉంది చూడండి హడ్సన్ రివర్. అది అది ఆడ జూమ్ అవుట్ చేద్దాం. సో అక్కడ కనిపిస్తుంది చూడండి, అది హడ్సన్ రివర్ వ్యూ అన్నమాట ఇది. మనం రెడీ వెళ్ళేటప్పటికి క్లీన్ చేసేస్తారు అనుకుంటా రోడ్లు. చూడొచ్చు. హే హర్షి. మురాళ్ళు గుడ్ మార్నింగ్ నాన్నలు. గుడ్ మార్నింగ్ నాన్నలు. గుడ్ మార్నింగ్. చూడు కదా, నేను వీళ్ళని 8 కన్నా లేమంటే అట్లీస్ట్ వీళ్ళు 9కి లేచారు. ఏం చేసావు చెప్పురా. మేము వెళ్ళి కాఫీ తెచ్చే లోపల. ఇంకా ఇది నెక్స్ట్ మార్నింగ్ రెడీ అయిపోయాము. ఫుల్ 2 days స్వెటర్స్ యూజ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఫ్రీజింగ్ టెంపరేచర్స్. స్వెటర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ థిక్ పఫర్ జాకెట్. గుడ్. డన్. ఓకే, షూ వేసుకుంటున్నాము. సో అందరు రెడీ అయిపోయినాము. యాక్చువల్లీ అట్లీస్ట్ 10 కన్నా బయట వెళ్ళాలనుకున్నాము. నిన్న తిరిగి అలసిపోయి మన నైట్ సరిగ్గా నిద్రలేదు. సో 9-10కి వెళ్ళాలనుకున్నాము, కానీ పడుకున్నాం. అట్లీస్ట్ ఎనఫ్ స్లీప్ వచ్చింది. ఇప్పుడు టైము 11 అవుతుంది. ఇంకా బయలుదేరుతున్నాము. ఫస్ట్ అయితే ఏం చిన్న ప్లాన్, ఫస్ట్ మనము ఎడ్జ్కి వెళ్ళాలి అని, అది కవర్ చేసుకొని అటు నుంచి టైమ్ స్క్వేర్కి వెళ్ళి అక్కడ కవర్ చేద్దామని. ఇంకా చూడాలి ఎలా వెళ్తుందో. సో లెట్స్ గో. డన్నారా సూపర్ మోడల్స్?
ఓకే నేను డోర్ ఓపెన్ చేస్తున్నా అయితే. ఓకే హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ కాదు, ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అందుకే ఓన్లీ కాఫీ మాత్రమే తాగేసి బయట వచ్చేసాము. కార్ల మీద స్నో చూడు. జాగ్రత్త జారుతుంది నాన్న. అబ్బా సో సబ్వేకి వెళ్తున్నాము, ట్రైన్ తీసుకుందాము అని. ఫస్ట్ టు ఎడ్జ్కి వెళ్దామని. చలి మాత్రము నిలబడితే చూడండి అలా ఉందన్నమాట. అబ్బా సో నిన్న స్నో పడింది కదా, నిన్న వ్లాగ్లో చూసుంటారు చూడండి. చిత్తడిగా ఉంది. ఇక్కడ ఎదురుగా చూపిస్తా, ఇలా ఉంటుంది. నిన్నే అసలు భయపడతా నడిచాము. ఇది చూడండి ఇలా ఉంటుంది స్నో పడిన రోజు ఓకే, కానీ నెక్స్ట్ డే మాత్రం అబ్బో జాగ్రత్తగా నడవాలి నాన్న, స్కిడ్ అవుతుందేమో. ఈ దారిలోనే వెళ్ళాము బ్రూక్లిన్కి వెళ్ళేటప్పుడు. ఓ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అదే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అని నా డౌట్. మధ్యలో ఉంది చూడండి, ఆ మధ్యలో ఒక ఇది ఉంది, ఒక యాంటెనా లాగా. బట్ ఐ డోంట్ నో, చూద్దాం. చూడండి చైర్స్ మీద అంతా నిన్న పడిసిన అట్లే ఉంది. సో ఇందాకే అన్నట్టు బేసిక్గా ఆ సబ్వేకి నడుస్తున్నాము ఎడ్జ్కి వెళ్ళడానికి. ఎడ్జ్ అనేది ఒక టాల్ బిల్డింగ్, అక్కడి నుంచి వ్యూస్ బాగుంటాయంట. గ్లాస్ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ నుంచి చాలా ఉన్నాయి అలాంటివి. బట్ ఎడ్జ్ అనేది ఎడ్జ్ అనేది చూడలేము. మేము ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూసాము. రాక్ఫెల్లర్ టాప్ ఆఫ్ ద రాకా, లేకుండా అంటే ఎడ్జా ఆర్ సమిట్ ఆఫ్ వాండర్బిల్టా, ఈ మూడిట్లో ఏంటి అని చూస్తే ఎడ్జే కొంచెం కొత్తగా ఉంది. సో అందుకే ఎడ్జ్ సెలెక్ట్ చేసుకున్నాము. పైగా అది మేమున్న హోటల్ నుంచి కూడా దగ్గరే, అది కవర్ చేసి మళ్ళీ టైమ్ స్క్వేర్కి వెళ్ళాలని ప్లాను. స్టార్ బక్స్ కాఫీ కూడా ఉంది. సో నిన్న బ్రూక్లిన్ బిల్డ్ నుంచి ఇదే దారిలో వచ్చే వెనక్కి. సో ఇక్కడ సబ్వే ఉంది ఫుల్టాన్ స్ట్రీట్ దగ్గర. ఇది ఇట్ విల్ టేక్. సో సబ్వే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. టికెట్స్ అనేవి ట్యాప్ టు పే అనే స్టైల్లో ఉంటాయి, ముందుగానే తీసుకోవాల్సిన అవసరం లేదు సబ్వేలో మాత్రం. ఏరా ఫస్ట్ టైం న్యూయార్క్లో సబ్వే ఎక్స్పీరియన్స్ కదా. ఐ మీన్ యూరోప్లో ఎక్కాం కానీ న్యూయార్క్లో ఫస్ట్ టైం అనమాట సబ్వే. సో ఆ డైరెక్షన్లో వచ్చింది, మనం వెళ్ళాల్సింది ఈ డైరెక్షన్లో. సో దానికోసం వెయిట్ చేస్తున్నాము. సో మనం ఎక్కాల్సిన ట్రామ్ వచ్చేసింది. బస్సు ట్రామ్లో వెళ్తున్నాం న్యూయార్క్ సబ్వేలో. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడితో ఆపేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. ఎంత బాగుంది చూడు, అసలు పెన్ స్టేషన్ పక్కన ఎంత పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు. ఓకే సో ఇదే ఎడ్జ్ బిల్డింగ్. సో బాగున్నాయి బిల్డింగ్స్, ఎక్కువ ఉన్నాయి ఇటు సైడ్ కదా, టాల్ బిల్డింగ్స్. సో ఇక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్ గ్రాండ్ సెంట్రల్. బిర్యానీ తందూరి పెడితే ఇంకంతే, మన వాళ్ళంతా అక్కడే ఉంటారు లైన్లో. స్టే ట్యూన్డ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.